చాలా సంతోషం ప్రియులారా. క్రీస్తు ప్రేమను బట్టి ఆయన కృపలో భద్రపరిచి మరొక దినాన్ని ఇలా మీతో కలవడానికి నాకు ఇచ్చిన ఆ దేవాది దేవునికి అవకాశానికి మనందరం ఒకసారి ఏక మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. చక్కటి సమయానికి వచ్చాం. దైవజనులు వారి నా మీదున్న ప్రేమతో మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు ఆయన ద్వారా నాకు ఇచ్చిన అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబమైన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ, అలాగే దేవుని సన్నిధిలో నడవడానికి అనేక చోట్లకి వెళ్ళడానికి నాకు నా తోటి సువార్థికులుగా పనిచేస్తున్న చక్కగా ఎంతో ఆశీర్వాదం వారికి ఉంటుంది. అలాగే నాకు కూడా వచ్చిన సత్యారావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఆలోచించినట్లయితే ఎన్ని ఆదివారాలు వచ్చామో, ఎన్ని శుక్రవారాలు వచ్చామో, ఎన్నిసార్లు వచ్చామో, ఎన్ని సభలకు వెళ్ళామో గుర్తులేదు, అంతులేదు. అవునా? ఏమి నేర్చుకున్నది క్రైస్తవ్యం? ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఏమి నేర్చుకుంటుంది? అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు వెళుతుంది? ఇది ఒక రోజున నేను ఇది నేర్చుకున్నాను అని ఏదైనా ఒకటి గుర్తుందా? నో. ఒకవేళ నేర్చుకున్నాం, వారం రోజులు ఉందేమో, అది తర్వాత మళ్ళీ మర్చిపోయామేమో. కానీ ఈ మానవ జీవితం ఆయన సన్నిధి చేరడానికి ఎన్ని కావాలి అంటే నీ జీవితం అంతా కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటప్పుడు మనం ఎన్ని నేర్చుకోవాలి? ఎన్నో నేర్చుకోవాలి. కానీ ఎన్ని సభలకు వెళ్ళుంటాం, ఎన్ని ఆదివారాలు వెళ్ళుంటాం, ఎన్నో ఆదివారాలు వెళ్ళుంటాం. కానీ ఏమి నేర్చుకున్నాం? ఏమి నేర్చుకున్నాం? ఒక బలమైన ఇగో ఇది ఇలా ఉండాలి, ఈ వాక్యాన్ని ఇలాగ ఉండాలి, దేవుణ్ణి ఇలాగ అర్థం చేసుకోవాలి అనేది ఏదన్నా ఒక మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో విని విశ్వసించి బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంతవరకు ఇది నేను నేర్చుకున్నాను, ఇంతవరకు దాన్ని కొనసాగిస్తున్నాను అనేది ఏమన్నా మన జీవితంలో ఉంది? ఇంతవరకు ఉందా? ఎంత ఆ పరిస్థితితో చూడండి మన పరిస్థితి. ప్రియా దేవుని సంగమా, ఒకరోజు వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చెప్పారు అనగానే, మందిరం వెనక మర్మం అనగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇవాళ కూడా దేవుడి కృపను బట్టి ఆ దైవజనులు ముందే చెప్పేశారు, ఏదో మంచి మెసేజ్ చెప్పేస్తారు బాబు గారు అనేసి. మరి దేవుడు ఏం చెప్పింతాడో తెలీదు. చూద్దాం. ప్రతి విషయంలోని కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. వస్తున్నాం వెళుతున్నాం కానీ ఏమి నేర్చుకుంటున్నాం తెలీదు. ఆచారం అయిపోయింది. ఏం తెలియకుండా మనం ఈ ఆలయానికి వచ్చి వెళ్తుంటే అది విగ్రహారాధన తప్ప ఏమన్నా అవుద్దా? మనం ఎందుకు వస్తున్నామో వెళుతున్నామో తెలియకుండా చేస్తే అది ఆచారం అయిపోద్ది కదా, యాత్రికం అయిపోద్ది కదా. క్రైస్తవ జీవితం యాత్రికం కాదు కదా, ఆచారం కాదు కదా. అందుకని ప్రియులారా, ఈరోజు ఏదో ఒకటి నేర్చుకుందాం. యోబు గారు రాసిన పత్రిక గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, అంటే ఏమీ లేకుండా మీకంటే ముందు చదివేసాడు. మరి ఎలా చదివాడు నాకు తెలియదావునా? ఆయన చేతులే అని వింటిచ్చుంటారా? గాడ్ బ్లెస్ యూ. ఆయన గాయపరచి గాయము కట్టును. అదేంటండి? ఆయన గాయం చేస్తాడట, గాయం కడతాడట. ఇదేంటది?
ఆ, అది ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇప్పుడు నేను ఓ బ్లేడ్ తీసుకొచ్చి మీ పాస్టర్ గారు చేయి కోసేస్తాను, డాక్టర్ని కదా నేను. జేబులోంచి ఒక ఆయింట్మెంట్ ఇచ్చి పాస్టర్ గారు రాసుకొని తగ్గిపోద్ది అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా తీసుకుంటారు నన్ను? కాకినాడ నుంచి వచ్చి ఇదేం పనినా? ఎలా తీసుకోవాలి దాన్ని? అదేనా ఇంకేమన్నా అంటున్నాడా? అదే అంటున్నాడా? నేను కోసేస్తాను, కడతానులే నాయన. మరి కోసిన తర్వాత మన పరిస్థితి ఏంటి? చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవడానికి, ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవడానికి సాక్షాత్తు మనల్ని కన్న దేవుడే, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్న మాట ఇది. నేను గాయించేస్తాను నాయన, ఎస్ నేనే, కానీ నేనే కడతాను. ఎందుకు ప్రభువా అంటే ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన, ఈ మొదటి తారీఖున, మొదటి ఆదివారంలో నాయన, క్రీస్తు సంఘం, క్రీస్తు ప్రార్థనా మందిరంలో నాయన, ఈ కరప నడకుదురు గ్రామంలో మీరిచ్చిన ఈ అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన, చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా నీ లేఖనముల యందు నిత్య జీవము కలదు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది, మీ వాక్యమే మమ్మల్ని పరమనకు చేర్చేది. అలాంటి వాక్యాన్ని మా ముందుంచారు. ఇందులో ఉన్న గూఢమైన మర్మమేంటో, అర్థమేంటో, నీ ఉద్దేశం ఏంటో, మేము దీన్ని ఎలా తీసుకోవాలో, ఈరోజు మేము ఏమి నేర్చుకోవాలో నాయనా, మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి, మాకున్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. నేను ఒక విషయం అడుగుతున్నాను. నీవు మీ ఇంటిలో ఒక కుటుంబంలో ఉంటున్నప్పుడు ఆ కుటుంబం యొక్క యజమాని లేదా తల్లిదండ్రులు పిల్లల ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ పిల్లలకు అర్థం కాకపోతే, ఆ కుటుంబంలో తల్లికి తండ్రికి పిల్లలకు మధ్యనున్న సహవాసం ఎలా ఉంటుందండి? డిస్టర్బెన్స్గా ఉండదు. సంఘానికి వస్తున్న నువ్వు సంఘానికి యజమానిగా, యాజకుడుగా, బాధ్యత కలిగిన సేవకుడిగా ఉంటున్న ఆ సేవకుని యొక్క ఉద్దేశము నీ మీద ఎలాగుందో నీకు అర్థం కాకపోతే మన సహవాసము, క్రైస్తవ జీవితము ఎలా నడుస్తుందండి? నడవదు కదా. ఏక మనసు అంటాం, ఆ ఏక మనసుకు అర్థం ఉంటుందా? నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, ఆలయంలోనే నీ పక్కన నీ సహవాసం చేస్తున్న నీ స్నేహితుడితో వారి యొక్క ఉద్దేశం నీ మీద ఎలా ఉందో, వారి యొక్క ఉద్దేశం నీ మీద ఏమనుకుంటున్నారో, ఎలా ఉంటుందో ఆ ఆత్మీయ స్థితి నీకు అర్థం కాకపోతే నీ స్నేహితుడితో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, సహవాసంతో చేస్తున్న దైవజనులతో కానీ మీ సహవాసం సరిగ్గా సాగుతుందా? సాగదా? సాగదు. విని విశ్వసించి మారు మనసు పొంది ఈ ఆలయానికి వస్తున్న నువ్వు, క్రైస్తవంలో చేరిన నువ్వు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియకపోతే నీ క్రైస్తవ జీవితం దేవునితో సహవాసం ఎలా ఉంటుంది? నమ్మకంగా ఉంటుందా, లేకపోతే మధ్యలో అపనమ్మకంగా ఉంటుందా? అపనమ్మకంగానే ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఎంతవరకు నువ్వు తెలుసుకున్నావా? నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నీకు అర్థమయ్యిందా? అర్థం అవ్వలేదండి, అర్థం అవ్వలేదు. ఎందుకంటే అయ్యా నేను ఆలయానికే వెళుతున్నాను, ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, రాకపోకల్లో తోడుగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేశాను,
కానీ మధ్యలో ఎవరో గుద్దేశారు మనల్ని. హౌ టు టేక్ ఇట్? ఎలా తీసుకుంటాం? ప్రభువా, నీ దగ్గరికే వెళ్తున్నాను కదా, ఆలయానికే వెళ్తున్నాను కదా, మధ్యలో నాకేంటిది? అదంతే. గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడు నేనే. ఎందుకు? దేవుడి విషయం మనకేమైనా అర్థమైందా ఇంతవరకు? ఎన్నోసార్లు దేవుడు మనకు కలిగించిన కొన్ని గాయాలు వలన కానీ, అనేకమైన పరిస్థితుల వలన కానీ దేవుణ్ణి పంచాయతీలో పెట్టేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవ్వా, నాకెందుకు పెట్టావు, మా పక్కోడు పెట్టొచ్చు కదా అంటాం మనం. ఎందుకు? గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే. నీకొక అనుకోకుండా అర్ధరాత్రి కాడ ఒక కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే ఒక గుండె నొప్పి వచ్చింది. వెంటనే నువ్వేం చేస్తావంటే నీ అన్నకో, తమ్ముడికో, భార్యకో, భర్తకో, ఎవరికో ఫోన్ చేస్తావు, లేకపోతే దైవజనులకు ఫోన్ చేస్తావు. చేసిన వెంటనే ఎవరో ఒకరు వస్తారు, నిన్ను తీసుకెళ్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, పరీక్ష చేయిస్తారు, లేకపోతే ట్రీట్మెంట్ చేయిస్తారు, తీసుకొస్తారు, ఇంటికి తీసుకొస్తారు. వెంటనే నువ్వు ఎవరన్నా వచ్చి అడిగితే నువ్వేం చెప్తావు తెలిసినా? మా దైవజనులు వచ్చారండి, లేకపోతే మా తమ్ముడు వచ్చాడండి, మా అన్నయ్య వచ్చాడండి. వెంటనే వాళ్ళు తీసుకెళ్తారండి, ఆ డాక్టర్ కూడా టైంకి ఉన్నాడండి, ఆ డాక్టర్ చాలా మంచోడండి, నాకు వైద్యం చేసి పంపించాడండి అంటావు. నో, కిందేమి రాశాడు? గాయము కట్టువాడును నేనే, గాయము చేయువాడును నేనే. కట్టువాడును నేనే, గాయము చేయువాడును నేనే. నా చేతులు మాత్రమే స్వస్థపరచును. అది మీ అన్నయ్య వచ్చాడు అనుకుంటున్నావా? మీ తమ్ముడు వచ్చాడు అనుకుంటున్నావా? సమయానికి మీ భర్త వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు బ్రతికేవని అనుకుంటున్నావా? నో, కాదు. నా చేతులు మాత్రమే స్వస్థపరచును. సమయానికి నీకు గాయం చేసింది ఆయనే, నువ్వు ప్రార్థన చేసేలాగా చేసింది ఆయనే, ఆ సమయానికి నీ తమ్ముడినో, అన్ననో, ఆ తండ్రినో పంపించింది ఆయనే, హాస్పిటల్లో డాక్టర్ నుంచి ఆయన వైద్యం చేయించింది ఆయనే, స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆయన చేతులు మాత్రమే స్వస్థపరచును. ఆ వాక్యంలో ఉన్న అంతరార్థం అది. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఎందుకు ప్రభువా? ఎందుకు కట్టాలి? ఎందుకు చెయ్యాలి? ఎందుకు కట్టాలి అని ఆయన అడిగితే అదే యోబు గారి చేత ఒక మాట రాయిస్తున్నాడు చూడండి. ఎందుకంటే ప్రియులారా, ఒక చట్టం ఉంది దేవునికి. ఆ దేవుని చట్టం, ఆ చట్టం మీరినప్పుడు చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకనే రోమా పత్రికలో అంటాడు ఆయన, 7వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. యాలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. అంటే ఇక్కడ ఒక చట్టం కనిపిస్తుంది మనకి. ఎందుకు పట్టుకున్నాడయ్యా నిన్ను రక్షక పట్టుడు అంటే, నేను 1 వేలో వస్తున్నానండి అన్నావు. అంటే ఏంటి? చట్టం ఏం చేసింది? నిన్ను, నువ్వు చేసిన తప్పుని హేతువుగా చేసుకుని నిన్నేం చేసింది? పట్టుకుంది. ఇప్పుడు దేవుడు నేనే గాయం చేస్తున్నాను, నేనే కట్టుకడుతున్నాను అంటే దేవుణ్ణి మనం ఎలా తీసుకోవాలి? ఏం అర్థమైంది ఇంతవరకు? దేవుడు మంచోడా చెడ్డోడా? ఏమా, మంచోడైతే గాయాలు ఎందుకు చేయడం? పక్కన ఎవరన్నా మీకు గాయం చేసిన ఏమైనా గాయాలంటే మీరు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాయం అంటే భౌతికమైన గాయాలు కాదు. గాయాలంటే భౌతికమైన గాయం ఉంటుంది, ఇంకో గాయం చెప్పనా? ఆత్మీయ గాయం. నా కూతురునండి 25 సంవత్సరాలు పెంచానండి, కానీ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిందండి. ఈ గాయం నాకు మానదండి. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇంజరీ, ఆత్మీయ ఇంజరీ. అది భౌతికమైన ఇంజరీ గురించి మాట్లాడట్లేదు నేను. నా కూతురండి ఇలా చేసిందండి, ఈ గాయం నాకు మాందండి. అలాగే ఆత్మీయ గాయం అంటే ఏంటంటే, ఇగో దేవుడిని నువ్వు పంచాయతీలో పెట్టేస్తున్నావు. ఏం జరిగింది అనేది ఆలోచించు. దేవుడు నీ మరణాన్ని కానీ నీ కష్టాన్ని కానీ అనుమతించేవాడు దేవుడే. ఎందుకు దేవుడు పెడుతున్నాడని ఆయన అన్నాడో ఇప్పుడు మనకు అర్థం కాకపోతే దేవుడిని ఎలా అర్థం చేసుకుంటాం? పాస్టర్ గారు కొన్ని హెచ్చరికలు చేశారు ఇప్పుడు. ఎందుకని
ఆయనకి ఏమన్నా అకౌంట్లో డబ్బులు పడతాయా? ఏమన్నా పడతాయండి? పడో. ఎందుకు చేశారు? ఎందుకు చేశారంటే ఆత్మీయ స్థితి మారడానికి. ఆయన పాట ఎందుకు పాడాడు అంత భారంగా? ఆయన 70 ఏళ్ళు నన్ను ఎక్కించుకొచ్చాడు ఆయన. ఏమిటా భారం? ఆత్మీయ స్థితి. అలాంటి ఆత్మీయ గాయాలు కూడా మనకి కొన్ని ఉంటాయి. అప్పుడు నేను ఇంక రానండి అని ఆయన మానేసి, నేను వాక్యం చెప్తూ మానేస్తానండి అని నేను మానేసి, అబ్బే మా వాళ్ళు మాట అంటలేదండి, ఇంక ఇది సుఖం లేదండి అని ఆయన అనుకుంటే ఇది ఆత్మీయ గాయం. ఇలాంటి గాయాలు మనకు కలుగుతున్నప్పుడు కలగజేసిన దేవుణ్ణి నేనే కలగజేశానని ఆయన అంటుంటే ఆయన ఎలా తీసుకోవాలి మనం? ఎందుకు అలా చేస్తున్నాడు అంటే చట్టం ఒకటి ఉంది ఆయనకి. ఆ చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అంటే చట్టము మంచిదే, ఆజ్ఞ కూడా మంచిదే, కానీ నీతి గలదయు ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది మాకు మరణమాయను. ఉత్తమమైనది అంటే ఆ చట్టం చాలా ఉత్తమమైనది. ఆ చట్టం దాటినప్పుడు నీకేమొస్తుందంటే మరణం వస్తుంది. సిగరెట్ కాల్చడం ఎంత బాగుంటుందో, కానీ మరణం వస్తుంది. ఎందుకయ్యా ఈ గాయాలు చేస్తున్నావంటే ఆయన అంటాడు, దేవుడు మంచివాడా చెడ్డవాడని మనం ఆలోచిస్తే, అంటే ఇప్పుడు మనం ఏం ఫిక్స్ అయిపోయామంటే ఇక్కడ దేవుడే గాయం చేస్తున్నాడంటే అవసరాన్ని బట్టి దేవుడే గాయం చేస్తున్నాడని మనం ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే నీ స్వయంకృత అపరాధాలు కూడా నిన్ను గాయాలు చేస్తాయి, నీకు అనేకమైన కష్టాలు తీసుకొస్తాయి, అనేకమైన అప్పుల్లోకి నెట్టేస్తాయి. నువ్వు చెయ్యలుసుకున్న వివాహం కూడా నీ సొంత ఆలోచనతో చేస్తే అది నేను కష్టాల్లోకి నెట్టేస్తుంది. అవి కూడా ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే గాయము చెయ్యవాడు నేనే, గాయము కట్టువాడు నేనంటే ఈయన ఎందుకు గాయం చేస్తున్నాడో మనం ఆలోచిద్దాం. ఇందులో మన స్వయంకృత అపరాధాలకు సంబంధించిన గాయాలు కూడా చాలా ఉంటాయి. కానీ దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు మనకు గాయం చేస్తున్నాడు. దేవుడు గాయాలు ఎందుకు చేస్తున్నాడో ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో ఈరోజు మనకు తప్పకుండా తెలియాలి. ఆయన ఉద్దేశం ఏంటో, ఈ ఉద్దేశాన్ని మన జీవితంలోంచి ఆయన సన్నిధికి చేరే వరకు మన హృదయంలోంచి అది బయటికి పోకూడదు. ఇవాళ ఖచ్చితంగా ఒకటి నేర్చుకుని వెళ్ళాలి బయటికి. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. గాయం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా? కానీ గాయం ఎందుకు చేస్తున్నాను తెలిసిన, అసలు నేను క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను వినండి అని యోబు గారి చేతే మళ్ళా ఆయన మరొక మాట కూడా రాయించాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఇదేంటండి? ఇప్పుడు గాయం నేనే చేస్తాను, గాయం నేనే కడతాను, అర్థమైంది మనకి. ఎందుకు అయ్యా అంటే మీరు అంత చెడ్డవారా అని మనం అడిగితే, లేదు నేను చాలా మంచివాడిని. ఎంత మంచివాడిని అంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవం, నేను మంచివాడిని, నేను చెయ్యను. మరి గాయం కట్టడం అన్యాయమేగా, గాయం చేయడం అన్యాయమే కదా. మరి ఎందుకు గాయం చేస్తున్నావు అయ్యా అంటే దుష్కార్యము చేయుట అసంభవం, దుష్కార్యం అంటూ చేయను. మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగితే అదే యోబు గారి చేత మరో మాట రాయించిన విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. దీనికి ముందు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. ఏమండి, మనకి జ్ఞానం ఉన్నవాళ్ళమా విజ్ఞానం ఉన్నవాళ్ళమా? మనం జ్ఞానవంతులమా విజ్ఞానవంతులమా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానము అండ్ విజ్ఞానం? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? ఈ రెండు ఖచ్చితంగా తెలియాలి మనకి. ఒకసారి 2, 3 కలిపి ఒకటే అనుకుంటాం మనం. ఏమండి, జ్ఞానము అనగా చిన్నపిల్ల అని అడుగుతూ ఉంటుంది కదా, తప్పడడుగు లేస్తుంది ఇట్ట పట్టుకొని చేతిలో పెడుతుంది కదా, అవసరమా?
ఎందుకు ఎడుతుంది? ఆ పిల్లకి కూడా జ్ఞానం తెలుసు. జ్ఞానం ఎవరికి తెలుసు? చిన్న పిల్లకి కూడా తెలుసు. మనకి కూడా జ్ఞానం తెలుసు. వాక్యాలన్నీ అప్పచెప్పేస్తాం. ఒక్క వాక్యం గురించి కూడా మనం దాని మీద నిలబడాలని ఉండం. మనకేం తెలుసు? జ్ఞానం తెలుసు. కానీ మనం విజ్ఞానవంతులుగా మారట్లేదు. జ్ఞానం తెలియడం వల్ల ఉపయోగం లేదు. జ్ఞానము ఉప్పొంగ చేస్తుందట. ఆ జ్ఞానము ఎలా మారాలంటే విజ్ఞానంగా మారాలి. విజ్ఞానంగా మారాలి. ఇది కరెంటు, ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ముట్టుకుని చచ్చిపోతారు కొంతమంది. ముట్టుకున్నవాడు అజ్ఞాని, ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనుకున్నవాడు విజ్ఞాని. విజ్ఞానము గల మనుషులారా, మనకి చాలా తెలుసు. బైబిల్ అంతా అప్పచెప్పేద్దాం. ఈ మధ్యకాలంలో ఎవరో ముస్లిం స్త్రీ ఒక ఆవిడ ఉంది, మేడం గారు. ఆవిడ 31 అధ్యాయాలు అనుకుంటాను సామెతలు, చూడకుండా అప్పచెప్పేస్తుందండి. స్టేజ్ మీద ఉండి చూడకుండా అప్పచెప్పేస్తుంది. మరి ఇన్ని వాక్యాలు మనకు కూడా వచ్చు. ఏ ఒక్క వాక్యాన్నన్నా మనం పట్టుకున్నామా? ఏ ఒక్క వాక్యం దైవజనుడు చెప్పింది ఈవేళ ఇది చెప్పాడు, ఇంక ఇందులోంచి పోకూడదు, దేవుడు ఏంటో మనకు అర్థమైపోవాలి, దేవుడు అర్థమైంది కనుక ఆ అర్థాన్ని పట్టుకుని జీవితాంతం మనం ఆయనతో ఉండాలి, మధ్యలో మనసు మార్చుకోకూడదు అనేది ఏమన్నా ఉందా మనకంటే? లేదు. లేకనే మనం జ్ఞానుడి కింద ఉండిపోయాం. జ్ఞానము గొప్ప కాదు, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వాక్యాలు వచ్చి చూడకుండా అప్పచెప్పేస్తారు. జ్ఞానం తెలుసు. సిగరెట్ కాల్చొద్దురా బాబు అని దాని మీద ఎంత కురిపేస్తున్నాడు, కానీ తాగుతున్నాడుగా. అది జ్ఞానమా? వాడి జ్ఞానం తెలుసు తాగకూడదని, కానీ తాగేస్తున్నాడు కనుక అజ్ఞాని. మనం అందరం జ్ఞానులుగా ఉండొద్దు, విజ్ఞానులుగా మారదాం. విజ్ఞానులుగా మారదాం. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. అదే యోబు గారి చేత ఏమి రాయిస్తున్నాడంటే చూడండి ఒకసారి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. అయ్యా, ఎందుకు మాకు గాయం చేస్తున్నావు? ఎందుకు గాయం కడుతున్నావు? మధ్యలో అవసరమే వచ్చింది, కానీ నువ్వు మాకు గాయం చేసినట్టు మేము ఏం చేస్తున్నాం అంటే మేము పంచాయతీలో పెట్టేస్తున్నామే. నాకే ఇది రావాలా? నేను ఆలయానికే బయలుదేరాను కదా, నేను ప్రార్థనకే బయలుదేరాను కదా, నేను మంచిగానే ఉన్నాను కదా, నాకెందుకు వచ్చింది ఈ గాయం? నాకెందుకు పెట్టాడు దేవుడు అని అనుకుంటే ఆయన గాయాలు పెడతానని మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు. చూడండి. ఓ వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను. ఇక్కడ చాలామంది మంచం ఎక్కి దిగిన వాళ్ళమే, అవునా? ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. నాయనా, నేను ఎందుకు పెడతానో తెలుసా? ఎందుకు పెడతానో తెలుసా? శిక్షణ ఇవ్వడానికి పెడతాను నాయనా. నేను పెట్టేయన్నీ మీ మీద కోపం లేదు నాకు, కానీ ప్రేమ ఉంది. ఈ ప్రేమ నన్ను ఏం చేస్తుందంటే ఏదో విధంగా నిన్ను నా వైపుకి మలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. మనం కూడా చేస్తుంటాం కదండి. పిల్లలకి ఏదో ఒకటి ఎత్తెట్టి చక్కగా మంచి దారిలో ఉండాలని చూస్తాం కదా. దేవుడికి కూడా అంతే భారం మన మీద ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమంటున్నాడంటే ఎందుకు పెడుతున్నానని తెలిసిన? వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకరి ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. ఇప్పుడు చెప్పండి, మన అంశం ఏంటంటే దేవుడు శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? ఇది ఫీడ్ అయిపోవాలి మీకు బుర్రలో. ఇవాళ మన అంశం ఏంటి? దేవుడు శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? అయితే చాలాసార్లు మనం డిసైడ్ చేసుకున్నా, ఎందుకేసావు ప్రభువా నాకు ఈ శిక్ష అని చాలామందికి వచ్చుంటుంది. ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే ముందు మనకు ఒక ప్రశ్నతో ఇక్కడికి వస్తాం ప్రియులారా అందరం. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు నాకు ఏదో ఒకటి చెయ్యాలి ఇవాళ. ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో డిస్కరేజ్ ఉంటుంది. ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం ఆయన ఒక్కడే. ఆ ఒక్కటే మనం తెలుసుకోవాలి. దేవుడు మనకెందుకు పెడుతున్నాడో తెలియక చాలాసార్లు దేవుడి మీద మనం అపనందలు వేస్తుంటాం, పంచాయతీలు లాగేస్తుంటాం, ఆలయంలోంచి మానేస్తుంటాం, అవిశ్వాసంతో ఇంకొకరితో మాట్లాడేస్తుంటాం. ఏం దేవుడు ఉండరా బాబు అంటాడు. ఎవరో అడుగుతారు బయట వాళ్ళు, చర్చికి వెళ్ళలేదు అమ్మా అని అడిగారు అనుకోండి, అన్న ఏం చెప్తారంటే ఏం లేదండి, కుదరలేదండి, వెళ్ళలేదండి అంటారు. వెంటనే ఆ వ్యక్తికి ఏమైపోద్ది? ఈ క్రైస్తవుడి మీద ఆ అన్యుడికి అవిశ్వాసం వచ్చేస్తుంది.
సో ఇలాంటివన్నీ అంటే దీని అర్థం ఏంటంటే ఏదో ఒకటి గాయం జరిగిన వెంటనే, ఏదో ఒక వదంతి వచ్చిన వెంటనే, ఏదో ఒక కీడు వచ్చిన వెంటనే మనందరం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి పంచాయతీలో పెట్టేస్తున్నాం. కానీ ఆయన అంటున్నాడు, నేను ఎందుకు పెడుతున్నాడంటే ఒకడు మంచం ఎక్కుట వలనను ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను నువ్వు శిక్షణ నొందుతావని. ఆయన ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారు కదా ఈ మధ్యలో ఆడవాళ్ళందరూ. స్త్రీలకు బాగా ఇది వచ్చింది కదా, ఫ్రీ ఆర్టీసీ బస్సులో. చూడండి, అందులో రాస్తాడు డ్రైవరు శిక్షణలో ఉన్నాడని రాస్తాడు, తెలుసు కదా. ఉంటుందా? అంటే శిక్షణలో ఉన్నాడంటే లోనేసి కొట్టేస్తున్నారన్నా? శిక్షణ అంటేనే కాదు, శిక్షణ ఇట్స్ అ ట్రైనింగ్ ఇస్తున్నారట. అంటే మనకి ఈ లోకంలో శిక్ష లేకపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావు అనే ఉద్దేశం అయింది. ఇది రాసుకోండి జాగ్రత్తగా. ఈ లోకంలో మనకు శిక్ష లేకపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావు అనేది దేవుడి సిద్ధాంతము, ఆయన యొక్క కాంటెక్స్ట్. అంతేనా కాదా? దేవుని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఈ లోకంలో శిక్షణ లేకపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతామట. దేవుడి ఉద్దేశం అది. అందుకని ఏమంటున్నాడంటే దేవుని ఉద్దేశం ఏంటంట, మనం అటండి ఆలయానికి వస్తున్నామంట, వస్తున్నామంట, వెళ్ళిపోతున్నామంట. ఇది ఆచారంగాను యాత్రికంగాను జరిగిపోతుందంట. కానీ నాయనా ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు ఈ లోకాన్ని విడాల్సి వస్తుంది, ఇక్కడి నుంచి పైకి రావాల్సి వస్తుంది. దాని గురించి నువ్వేమన్నా సిద్ధపడ్డావా? ఆ సిద్ధపడకపోతే ఇప్పుడు కుర్రోడు చూడండి, నాకు బండిగోని అంటాడు. అటు చర్చికి రాకపోతే చర్చికి వస్తాను బండిగోని అంటాడు అనమాట. అంటే ఇప్పుడు అది లంచం చర్చికి రావడానికి. పాప మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఫోన్లో ఇంకా బండి పోతే పోయిందో ₹1,00,000 ఏమైందని ఏం చేస్తారంటే ఆ బండి కొని ఎత్తారు. వారం రోజుల్లో గుద్దెత్తాడు ఎవడొకడిని. గుద్దేసి కాలు పైకి కట్టేస్తారు కదా. పైకి కట్టింది అప్పుడు అడుగుతాడు, అమ్మా బైబిలు ఎక్కడెట్టాలి? ఎక్కడ? బైబిల్ తల కింద పెట్టుకుంటూ కుదరదు, తలంపుల్లో ఉండాలి. బైబిలు ఎక్కడ ఉండాలి? తల కింద ఉండకూడదు, తలంపుల్లో ఉండాలి కదా. మనమే అలా చేస్తాం కదండి. చచ్చిన డబ్బులు ఎవరో అంటారు. ఇంకా అక్కడి నుంచి దేవుడు కూడా నీకు స్వేచ్ఛ ఇచ్చే కొలది ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఆయన నుంచి దూరం అయిపోతున్నావంట. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? నీకు వచ్చిన విషయాల్ని ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నాకు వచ్చిన వెంటనే ఏం చేయాలంటే వెంటనే దేవుణ్ణి అడగాలి. ఎప్పుడన్నా మీకు అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మీ తల్లిలో, తండ్రో, తమ్ముడో ఎవరో మిమ్మల్ని రక్షిస్తే వెంటనే నా తమ్ముడు రక్షించాడు, నాన్నే రక్షించాడు అన్నా కానీ, అయ్యా నువ్వు వెంటనే నువ్వు రక్షించాడని వెంటనే మోకరించి ప్రార్థన చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చెయ్యాలి. ఇంకోటి తెలిసిన, నీకు కడుపు నొప్పి వచ్చిందో, గుండె నొప్పి వచ్చిందో, ఏమొచ్చిందో ముందు అన్నయ్యకో తమ్ముడికో ఫోన్ చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయండి. ఆయనకి ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు. ఎవరిది? దేవుడి ఫోన్ నెంబర్ తెలుసండి. ఆయన చెయ్యాలి. ఆయన ఖచ్చితంగా ఫోన్ ఎత్తుతాడు. దానికి ఎంగేజ్ రావడం, టవర్లు పని చేయకపోవడం ఏమి ఉండవండి. కానీ మన టవర్ సరిగా లేకపోతే ఆ టవర్కి అందదు. దేవునికి మహిమ కలుగును గాక. మన టవర్ ఎలాగ ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి మన టవరు. మన టవర్ ఖచ్చితంగా ఉన్నప్పుడే ఆ టవర్కి సిగ్నల్ వెళ్తుంది, లేకపోతే వెళ్దు. ప్రార్థన చేసేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నో, నీ ప్రార్థన నీకు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. నీ ప్రార్థన ఆయనకు అంగీకారం లేకపోతే ఆయన ప్రార్థన ఆలకించడు. ప్రార్థన ఆలకించేవాడు. కానీ ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, చేయకుండునట్టు నా హస్తము కురచ కాలేదు. నీకు చాలా చెయ్యాలని ఉంది నాయన, కానీ నా చెయ్యాను కురసనైంది అనుకుంటున్నావా? రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. ప్రార్థన చేస్తున్నామంట, ప్రార్థన చేస్తున్నాం పని అవ్వట్లేదట. ఎందుకంటే ఈ ఇందాక అన్నట్టుగా మన టవరు ఆయన టవర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదట? ప్రార్థన ఎందుకు మిస్ అయిపోతుందట? మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను, మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా ఉన్నవి. ఆలకింపకున్నాడు. వండర్ఫుల్ కదండి.
ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడండి. మన ప్రార్థన ఎందుకు పనిచేయట్లేదో. ఆయనకి మనకి దోషములు అడ్డుగా ఉన్నవి. ఆ దోషములు ముగ్గురికే తెలుసు. నీకు తెలిసిన విషయం ఒక విషయం మాత్రం ముగ్గురికి తెలుసు. ఎవరికో చెప్పండి. ఒక విషయం ముగ్గురికి తెలుసు. నీకు తెలిసిన విషయం నీతో పాటు ముగ్గురికి తెలుసు. ఎవరు వాళ్ళు? ఒకటి నీకు, రెండు మన మన ఎవరు ఆడే అపవాది, ఆడికి కూడా తెలుసు. నీలో ఉన్న చెడు అభిప్రాయం కానీ మంచి అభిప్రాయం కానీ ముగ్గురికి తెలుసు. అది నీకు తెలుసు, దేవునికి తెలుసు, అపవాదికి తెలుసు. ఏమండి, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఎప్పుడు కూడా దేవుడికి నీ ప్రార్థన. దావీదు గారు 7 రోజులు ప్రార్థన చేశారు. 7 రోజులా 12 రోజులా ప్రార్థన చేశారు. కొడుకు చచ్చిపోయాడు. వెంటనే ఏం చేశాడు? వెంటనే పనిలో పడిపోయాడు ఆయన. ఎందుకట? ఒక్కొక్కసారి నీ ప్రార్థన విఫలమవుద్ది. ఆ ప్రార్థన ఆయన చిత్తము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే నువ్వేం చేయాలి? అయ్యా ఇంకొక మంచి స్థానాన్ని నాకు ఇస్తావు అనుకుని డిసైడ్ చేసుకోవాలి తప్ప ఆ మరుసటి రోజు ఆలంబ అనకూడదు. చాలామంది అదే చేస్తారు. వచ్చే ఆదివారం నాయన ఇంకా భక్తిగా వచ్చేస్తాను నాయన అని ప్రార్థన చేసుకుంటారు. శుక్రవారం నాడు మీరు చేసిన ప్రార్థన క్యాన్సిల్ అయిపోద్ది. మీరు ఏమనుకున్నారో అది చెయ్యరు. ఆదివారం నాడు చర్చికి రాం. ఇదో బ్యాచ్ మళ్ళానే ఏమండి. శుక్రవారం నాడు నీ ప్రార్థనకు చేసిన ఫలితం రాలేదనుకుంటే మరొక శుక్రవారం నాడు అద్భుతమైనది నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నీ ప్రార్థన విని నీకు చెయ్యట్లేదు? ఎందుకు ఈ గాయాలు చేస్తున్నాడంటే ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఏమిటి ఇందులో ఉన్న అర్థం ఏంటి? ఆయన అంటున్నాడు, ఎందుకు గాయాలు చేస్తున్నావంటే నేను చాలా మంచివాడిని అన్నాడు. ఎందుకు గాయాలు చేస్తున్నావంటే ఇగో వ్యాధి చేత అప్పుడప్పుడు మంచం ఎక్కిస్తున్నాను, మీ ఎముకల్లో నొప్పులు కలిగిస్తున్నాను, ఎందుకంటే నా ప్రార్థన చేస్తారని. నేను చెప్పాను కదా, కుర్రాడు అప్పటి వరకు ఏమీ అడగడు, ఏదో వస్తుంది, వెంటనే దేవుడు గుర్తొచ్చేస్తాడు, అమ్మ బైబిల్ అంటాడు. మనం కూడా అంతే. అందరం కూడా ఏం చేస్తామంటే ఏదోటి వచ్చే వరకు కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళము, దేవుణ్ణి అంత గొప్పగా ప్రార్థన చేయడము. ఇవాళ మొదటి ఆదివారం అండి. ఇవాళ మరి ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి సంస్కారం తీసుకోవడానికి? పొద్దున చాలా ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం ఇవాళ కదా. ప్రభు అన్ని తప్పించి ప్రభు, నేను ఏదో పాపం చేశాను ప్రభు, కొట్టే ప్రభు. ఏమండి ఇది నెక్స్ట్ వీక్ ఉంటుందా? ఏముంటుంది అంటున్నారు అనుకున్నాను. ఉంటుందా? ఉండదు. ఆయనకి తెలుసు విషయం. మనం బాల్యం నుంచి ఎవరమంట? చెడ్డవారమట. ఆయనకి తెలుసు. అందుకని అప్పుడప్పుడు ఆయన ఎందుకు గాయాలు చేస్తున్నాడో ఆయన ఉద్దేశం ఏంటో, అద్భుతమైన ఉద్దేశాన్ని మనకు అర్థం కావాలి ప్రియులారా. మహానుభావుడు దావీదు గారికి అర్థమైంది, హృదయానుసారుడు, ఆయనకి అర్థమైందట. వెంటనే ఏం చేశాడండి? ఈ ప్రార్థన నేను చేశాను కాబట్టి ఇది దేవుడికి అనుకూలమైంది కాదు, ఈ దోషం అయ్యి ఉంటుంది, ఈ దోషం ఆయనకి నాకు మధ్యలో ఉంది. అందుకని వెంటనే ఆయన ఏం చేశాడు? రిలైజ్ అయ్యి ఈ ప్రార్థన దేవునికి ఇష్టము కాదేమో, నువ్వు అనుకున్న ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన దేవునికి ఉద్దేశంలో లేదేమో అని మనం ఏం చేయాలి తెలిసినండి? వెంటనే రియలైజ్ అయ్యి ఇంకా ప్రార్థన చేస్తూ మరొక్క రోజు గురించి దేవునిలో ఆనందిస్తూ మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే ఆయన చెప్తున్నాడు చూడండి, నీడవల్లే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పని చేసుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, వాడు డబ్బులు వస్తున్నాయి, చేస్తున్నాడు, తెస్తున్నాడు, వస్తున్నాడు, కానీ దాచుకోవాలి కదా, ఖర్చు పెట్టేసుకుంటున్నాడు, అయిపోతుంది, కానీ మళ్ళీ వారం వచ్చేటప్పటికి మళ్ళీ డబ్బులు ఉండట్లేదు, ఇలా జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చూసి ఏం చేయాలి? వీడు వెళ్తున్నాడు, చేస్తున్నాడు, వస్తున్నాడు, కానీ ఎందుకు చేసుకుంటున్నాడు వీడికి అర్థం కావట్లేదు, మళ్ళా వారం అయ్యేటప్పుడు డబ్బులు ఉండట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తారు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీడవలే తమ దినములన్నీ. ఏమండి ఎంత కష్టపడి ఇక్కడికి వస్తున్నామండి, ఎంతమందిని కాదనుకుని ఇక్కడికి వచ్చామండి. భర్తను భార్య తిడతాడు, భార్యను భర్త తిడతాడు, ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు.
సంఘంలో సమాజంలో ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత చేసి వస్తుంటే ఏమి నేర్చుకున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళుతున్నావు, ఏ టార్గెట్తో ఇక్కడికి వచ్చావు, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, ఏ నిరీక్షణతో ఇక్కడికి వచ్చావు? గాలికి పోవడానికేనా? కాదు కదా. ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ పట్టుకుని మనం వేలాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ తాడు పట్టుకుని మనం పైకి ఎక్కడానికి ఇక్కడికి వచ్చాం. కానీ అందుకనే దేవుడు అంటున్నాడు, నాయన నిన్ను ఎందుకు పుట్టించానో తెలిసినా, ఇదిగో నా దగ్గరికి తెచ్చుకోవడానికి. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీడవలే నీ దినములన్నీ గడిపేస్తున్నావు. అంతేనే ఇంకేమైనా జరిగింది ఇప్పుడు వరకునే? దేవునికి మహిమ కలుగును గాక. అంతేనే ఇంకేమైనా జరిగిందా? నీడవలే మీ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఒకరికొకరు ఏమన్నా చెప్పుకుంటామా? ఆలయానికి వచ్చేసి ముందున్న కబుర్లే చెప్పుకుంటాం తప్ప, ఒకళ్ళ కబుర్లు ఒకళ్ళు చెప్పుకుంటాం తప్ప ఊళ్ళో కబుర్లు. కానీ దేవుని యొక్క విషయాలు ఏంటి, క్రైస్తవం ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ నిరీక్షణలో ఉన్నాము, మన నిరీక్షణ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనుకునే ఒక ఆలోచన అంటూ లేదట. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? గాయం చేస్తున్నాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడంటే నిన్ను సరిచేయడానికి. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టుకోవాడు ఆయనే. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు తమ్ముళ్ళు చేసేసారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన చేతులు మాత్రమే స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు శిక్షిస్తాడా? శిక్షణ ఇస్తాడంటే మనకు శిక్షణను ఇవ్వడానికి దేవుడు చాలా కష్టపడుతున్నాడండి. నా కుమారుడు ఎక్కడికి పోతాడో, కన్న కొడుకు ఎక్కడికి పోతాడని నువ్వు ఎంత బాధపడతావు, అలాగే కన్న తండ్రి కూడా మన గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుని నీ మీద ఉన్నాడు. చిన్నవాళ్ళు కాదండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఎంత ప్రణాళిక ఉందో తెలుసా నీ మీద? ఏదో నేను పేదదాన్ని నువ్వు అనుకుంటున్నావేమో, వాళ్ళకి చాలా ఉంది, నాకేం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకంటే గొప్పవాడు ఎవడు లేడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వాడి కంటే ఈ ప్రపంచంలో ఆయన్ని కాదనుకున్నవాడు ఎవడు నీకంటే గొప్పవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వడూ కాదండి. ఆయన అంటున్నాడు, ఎపిసీలకు రాసిన పత్రిక అంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమందు ఆయన అంటున్నాడు, నాయన నువ్వు సుఖంగా ఉన్నావు కదా, సుఖదినమందు సుఖంగా ఉండు. ఆపద ఎందుకు వస్తుందంటే, ఇదిగో నా నుంచి నువ్వు తప్పిపోయిన వెంటనే నువ్వు ఆపదలో పడతావు. జాగ్రత్త సుమా, యు మస్ట్ కేర్ఫుల్. నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, నేను విన్నో కానీ వినగలను, కానీ విన్నో. ఎందుకంటే నా చెవిలేం మందం కాలేదు, కానీ నీకు నాకు మధ్య కొన్ని దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు ఉన్నాయి కనుక నీ ప్రార్థన విన్నో. ప్రార్థన చేసేస్తాను అనుకుంటున్నావు, నేను విన్నో. రాదు నా దగ్గరికి. అది మళ్ళా వెనక్కి కూడా వచ్చేస్తుంది. కానీ ఒక్కటి ఆలోచించాలి నువ్వేంటంటే, సుఖంగా నడుస్తుంది కనుక సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద దినమందు యోచించుము. ఆపద వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే అండి, దేవుణ్ణి పంచాయతీలోకి లాగేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆపద వచ్చిన వెంటనే నీకు ఆపద వచ్చిన వెంటనే ఎవరితో చెప్పకు, నువ్వు వెళ్ళి మోకరించి, తండ్రి ఏంటి నాకు ఇది, ఎందుకు వచ్చింది ఇది అని ఆయన ఆలోచించమంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే నువ్వు వాడికి కావాలి, ఆయనకి నువ్వు కావాలి ఆయనకి. సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. ఎందుకంటే తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరుడు తెలుసుకొనకుండునట్లు దేవుడు మరణించిన తర్వాత ఏం బ్రతుకుందో, మరో బ్రతుకుంది, ఆ బ్రతుకులో ఏం జరుగుతుందో చాలా విషయాలు దేవుడు గూఢంగా ఉంచాడండి. చాలా వరకు చెప్పేశాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అయ్యి తెలుసుకోకుండా ఉండిపోతున్నామంట. కానీ ఈ చిన్న బ్రతుకు గురించే మనం ఏం చేస్తున్నామంటే, మనం ఆ గాయాలు తీసుకుంటున్నాం, దేవుడిని పంచాయతీలో పెట్టేస్తున్నాం, దేవుడు ఏంటో మనం అర్థం కాకుండా బ్రతికేస్తున్నాం. అందుకని ఆయన ఏమన్నాడంటే, నీకు సుఖదుఖాలు పెట్టిన వెంటనే నువ్వు కష్టపడిపోకు. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు, దేవుడే జత గలిపిన వరాలు. బ్రతుకు బండికి సుఖదుఖాలు చక్రాలు, దేవుడే
జత కలిపిన వరాలు, ఏ చక్రము లేకుండా బండి పోవునా, ఏ చక్రము లేకుండా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, మన బ్రతుకు సాగునా, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జత కలిపిన వరాలు. ప్రియ దేవుని సంగమా, ఒక మనిషికి సుఖ దుఃఖాలు దేవుడు ఎంత అద్భుతమైన అనంత జ్ఞానం అంటే అండి, మనం ఎక్కడ పడిపోతామో సుఖంలోనన్నీ, ఆ సుఖాలు సుడిగుండాల్లో పడి, ఆ రంగుల వలయంలో పడి మనం అపవాది చేతికి దొరికేస్తామేమని ఆయన అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడటండి, గాయాలు చేస్తున్నాడట. ఎందుకు చేస్తున్నాడు ఆయన గాయాలంటే? ఆయన అంటున్నాడు, సుఖ దుఃఖమందు సుఖాలు వచ్చినప్పుడు సుఖంగా ఉండు, ఆపద వచ్చినప్పుడు మాత్రం నువ్వు వెంటనే ఏం చేయాలి, యోచించాలి, ఆలోచించాలి. ఆలోచించి దేవుని పంచాయతీలో పెట్టకుండా నువ్వేమన్నా సరి చేసుకోవాలేమో సరి చేసుకోవాలి ప్రియులారా. అందుకని దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఎట్లనగా మనల్ని ఎందుకు ఆయన ఇంత ప్రేమ మన మీద ఎందుకంటే అండి, మన మీద ప్రేమ ఎందుకంటే అండి, ఎప్పుడూ నిర్ణయించుకున్నాడు నిన్ను, ఎంతో ప్రణాళిక పెట్టుకున్నాడు. నేను చిన్నదానిని, నేను గుడిసెలో ఉంటున్నాను, నేనేదో ఎవరికి తెలియదు, నేను అంగవైకల్యంతో ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఇవన్నీ అనుకుంటున్నావు కదా నువ్వు. కాదు, జగత్పునాది వేయబడక ముందే నిన్ను నిర్ణయించుకున్నాడు కనుక నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఆయన ఎంత నిర్ణయించుకున్నాడంటే, మీరందరూ చదివేదే, మొన్న కూడా చదువుకున్నాం అనుకుంటాను. చూడండి ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తాను ఉచితముగా మనలు ముందుగా మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ఏమండి, మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడటండి, జగత్పునాది వేయబడక ముందే యేసుప్రభు వారి చేత మనల్ని ఆయన రక్షింపబడి ఆయన సన్నిధికి తెచ్చుకుని మనలందరినీ మరణించిన తర్వాత ఆయన ముందు పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలని జగత్పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఆయన లెక్కలు వేసుకుని ఆయన గ్రంథంలో రాసుకుని ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టాడు. ఏంటనుకుంటున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మామూలు వాళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఎప్పుడో చేసుకున్నాడండి, ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడండి. అండి, మీరు ఎవరినైనా ప్రేమింతారా? ప్రేమ అంటే మళ్ళీ ప్రేమికుల ప్రేమలోకి వెళ్ళిపోకండి. మీరు ఎవరినైనా ప్రేమించగలరా? ఇవాళ ప్రేమ గురించి తేల్చేద్దాం అనుకుంటున్నాను నేను. మీరు ఎవరినన్నా ప్రేమించగలరా? మరేవో తెగ చెప్పేస్తారు, నేను బాగా ప్రేమిస్తానండి. నేను ప్రేమ గురించి మాట్లాడట్లేదు. ఉదయం చెప్తాడు ప్రేమిస్తున్నానండి, మధ్యాహ్నం చెప్పమంటాడు, సాయంత్రం ఒకసారి వస్తాడు, సాయంత్రం గులాబీ విత్తాడు, ఏదోటి నాకు చెప్పంటాడు, ఏం చెప్పదు. నెక్స్ట్ మళ్ళీ బస్ ఎక్కడానికి వస్తుంది కదా, యాసిడ్డే. అది ప్రేమ. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, మీరు చాలామందిని ఇష్టపడతారు కదా, మనందరం చాలామందిని ఇష్టపడతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా తమ్ముడండి చాలా మంచోడండి. ఎందుకంటే ఆడు 2-3 విషయాల్లో అండి చాలా జెన్యూన్ అండి, చాలా మంచోడండి, ఆడు చాలా ఉంటండి. ఆ 2-3 విషయాలను ఇష్టపడతావు. ఎప్పటికప్పుడు సీదేస్తాయి 2-3 విషయాలని. అప్పుడేమంటావు? అయినా ప్రేమిస్తున్నానండి నా తమ్ముడు అంటావా? నెవర్. మీకు ఇష్టానికి ప్రేమకి డెఫినేషన్ తెలియాలి. మనం అందరం ప్రేమించడం అనుకుంటున్నాం తల్లిదండ్రుల్ని, డబ్బులు ఇచ్చే వరకు ప్రేమిస్తాం అంతే. మీ అమ్మనే నాన్నే కూడా డబ్బులు ఇచ్చే వరకు ప్రేమిస్తాం. ఒకవేళ పెళ్ళి అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రావాల్సిన కట్నం ఉంటుంది కదా, అది ఇవ్వకపోతే నువ్వు ప్రేమించు. ఏ వయసులో ఆ వయసులోకే తల్లి కూడా కొడుకు చక్కటి ఆహారం పెట్టకపోతే తల్లి నిన్ను ప్రేమించదు. పక్కోడితో చెప్పేస్తుంది వెళ్ళి, వీడు ఏడిపించేద్దరండి అని. మనుషుల్లో ఎవరి దగ్గర ప్రేమ లేదు. మీలో ప్రేమ లేదని నాకు తెలుసు అనే మాట కూడా అపోస్తుల కార్యంలో వాడేశాడు. మీలో ప్రేమ లేదు. వాట్ ఈస్ ద లవ్?
ప్రేమ చేత ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడటండి. చూడండి ఆ పదం ఇది వరకు చదివారు మీరు. ప్రేమ చేత, జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనల్ని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో వాళ్ళ మీద ఒక 2 విషయాల్లో ఏదో చెప్పారు, మీకు ఇష్టం లేదు, గొడవ వచ్చింది, ప్రేమించగలవా? అప్పుడు నువ్వు ప్రేమించినప్పుడు నీ తల్లి నిన్ను ప్రేమించకపోయినా, నువ్వు తల్లిని ప్రేమించకపోయినా మీలో ఉండేది ఏంటి? డిస్ప్యూట్. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు సర్వశక్తుడు, దుష్కార్యములు చేయడం అసంభవం అన్నమాట. సర్వశక్తుడు అంటే అర్థం ఏంటి తెలిసిన? అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ అదే రైట్స్ కానీ మనకు ఉంటే అండి అవతలోడిని ఏం చేయాలో చేసేస్తాం. ఒకవేళ మీకు ఏమన్నా నోట్లోంచి చచ్చిపోగాక అంటే చచ్చిపోయేది ఏమన్నా ఉందనుకోండి, తెగ చంపేస్తాం మనుషుల్ని కదా. ఎంత ఇష్టపడుతున్న నువ్వు ఆ మనిషి నీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తావు? నీకు అధికారం ఉంటే నీ అధికారాన్ని అంత ఉపయోగించేస్తావు, సర్వనాశనం చేసేస్తావాడిని. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడలేదటండి మనల్ని. ప్రేమ చేత ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, నిత్య ప్రేమ, నిత్య ప్రేమ. నిత్యము నువ్వు ప్రేమించగలవా ఎవరినైనా? ప్రేమను పట్టుకుని తెగాయలు పడుతుంటాం మనం. ఎవరిని ప్రేమించమండి మనం. ఇంతవరకు మీ వయసుల్లో ఇప్పటి వరకు మాకు ఏ ప్రాబ్లము లేదండి, నేను ప్రేమిస్తూనే ఉన్నానని ఒకరిని చూపించండి. ఉండరు. ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ కావాలంటే ఆయన ప్రేమిస్తున్నాడండి. ప్రేమకి డిఫినేషన్ లేకుండా పోయిందండి మనలోని. ఆయన ప్రేమించాడు కనుక ఇక్కడ ఉన్నాం. ప్రేమించకపోతే దుష్కార్యములు చేయుట సర్వశక్తుడికి పెద్ద ఇష్యూ కాదు. అదే సర్వశక్తి నీ దగ్గర ఉంటే 2 నిమిషాల్లో లేపి అవతల పడేస్తావు. కానీ దేవుడికి ఇష్టం లేకుండా ఎన్నో పనులు చేసాం మనం, ఆయన ఎక్కడ ఉంచాడంటే ప్రేమిస్తున్నాడు నిన్ను. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇష్టము అండ్ ప్రేమ అంటే ఆయన ప్రేమించాడు కనుక నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకే నీకు గాయం చేస్తున్నాడు. గాయము చెయ్యువాడును నేనే, గాయము కట్టువాడు నేనే. ఎందుకో తెలిసిన, నువ్వు నాకు చాలా ఇష్టం నాయన. నీకు డబ్బులు ఇస్తే మందు తాగేస్తున్నావు అందుకని ఇవ్వట్లేదు. నీకు డబ్బులు ఇస్తే సిగరెట్లు తాగేస్తున్నావు అందుకని ఇవ్వట్లేదు. నీకు డబ్బులు ఇస్తే సుఖాల సుడిగుండంలో పడిపోతున్నావు అందుకనే డబ్బు ఇవ్వట్లేదు. ఒకడు మంచం ఎక్కుట వలనను, ఎముకలలో ఎడతగిన నొప్పులు కట్టుకోవడం వలనను దేవుడు శిక్షణనిస్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మనం అటండి ఆ అపవాదికి దొరికిపోతామేమో అని జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని ప్రేమ చేత ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది భువి అందించలేనిది, నిజము దానిని నమ్ము. అది భువి అందించలేనిది ప్రేమ, యేసుని ప్రేమ అది. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమించాడు గనకే ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన గాయాలు వచ్చిన వెంటనే, ఏదో కీడు వచ్చిన వెంటనే, గొడవలు వచ్చిన వెంటనే ఏంటి దేవుడు నాకు పెట్టేశాడు అంటున్నావు. కానీ ఒక్క నిమిషం ఆగి దేవుడి దగ్గర మనం ఆయన దగ్గర వంగి మోకరించి ప్రార్థన చేసి సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించమంటున్నాడు. కానీ మనకు వచ్చిన చిన్న కష్టానికే ఏం చేస్తామంటే పంచాయతీలో పెట్టేస్తామండి. ఒక ఆయన్ని మనం తీసుకుంటే అండి, బైబిల్లో ఆయనకు వచ్చిన కష్టాలు చూస్తే అండి, ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే ఆయనకు వచ్చిన కష్టాలని ఆయన దేవుడి విషయంలో ఎలాగ ఆస్వాదిస్తున్నాడో, ఎలాగ ఆనందిస్తున్నాడో ఒక్కసారి మనం చూసి ఎదరికెళ్ళిపోదాం ప్రియులారా. యోబు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు. నా గాయములను
ఇది విషయం చెప్పేస్తాను మీకు. యోబు గారు అంటే మీకు తెలుసు కదా. ఎలా తెలుసు? ఎలా తెలుసండి? ఎవరైంది చెప్పండి. ఊరు తెలిసింది కదా, చాలా మనిషి తెలిసినట్టే. ఓకే, ఊజు దేశం. ఏమండి, ఆయన ఎంత మంచోడో. చాలా డిగ్రీలు ఉన్నాయి కదా పక్కనే, చాలా డిగ్రీలు ఉన్నాయి. ఒకవేళ ఆయన నేమ్ బోర్డు రాసి ఆయన ఇంటి ముందు పెట్టుకోవాలనుకుంటే ఒక ప్లేట్ చాలదు, పెద్ద ఫ్లెక్స్ పెట్టాలి ఆయన డిగ్రీలు. నీతిమంతుడు, యథార్థపరుడు, భక్తుడు, ఇంకా సో ఎక్సెట్రా 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 చాలా ఉన్నాయండి. అంత మంచోడైన ఆయనకి గాయాలు వచ్చేటట్టు చూడండి. ఇక మనం ఎంతండి? మనం ఏం చేస్తాం? మొత్తం ఊరంతా సాడేస్తాం. దేవుడు చాలా మంది, నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, దేవుడు చిన్న దేవుడిలో నమ్ముకుని కొత్తగా వచ్చి బాప్తిసం తీసుకుని దేవుడిలోకి వచ్చిన వెంటనే, లేదా 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, ఇన్నాళ్ళు దేవుడు అంటే తెలిసింది. ఒక భయంకరమైన పరిస్థితికి ఆ కుటుంబంలో కూతురికి ఏదో జరగకపోవటమో, కొడుకు ఏదో జరగకపోవటమో, లేదా కొడుకు మరణించటమో, కూతురు మరణించటమో, భార్య మరణించటమో ఏదో జరిగితే పక్కవెళ్ళిపోతున్నారండి. దేవుడు ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావట్లేదు. దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసుకోకపోతే ఈ సంఘానికి వచ్చి ఆయనతో సహవాసం చేయడం కష్టం ప్రియులారా. దేవుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. దేవుడు ఎందుకు మనకు గాయాలు పెడుతున్నాడో, దేవుడు ఎందుకు మనకు కష్టాలు పెడుతున్నాడో, ఎందుకు మనం పనిచేస్తున్నా మన ఆహారం తినలేకపోతున్నామో, ఎందుకు ఇంత కష్టపడుతున్నా కుటుంబంలో ఎందుకు గొడవలు వచ్చేస్తున్నాయో, ఈ విషయాలన్నీ దేవుడు చేసే గాయాలా లేకపోతే నువ్వు చేసే స్వయంకృత అపరాధాలో మనం తెలుసుకుంటూ దేవునిలో తప్పిపోకుండా దేవుడితో సహవాసం చేస్తూ బ్రతకాలనే ఉద్దేశంతో ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఏమండి, ఆ భక్తుడికి రావాల్సిన పరిస్థితి ఉందా? ఏమంటున్నాడు? ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నల్లగొట్టుతున్నాడు. పెనుగాలంటే తెలుసండి? పెనుగాలంటే తెలుసా? మామూలు గాలి వస్తుంది మనకి, చల్లగా ఉంటుంది, అదొక గాలి. చూడండి, చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు, సుడిగాలి ప్రయాణం అంటారు, తెలుసా మీకు? అంటుంటారు కదా. చీఫ్ మినిస్టర్ గారు కాకినాడ నుంచి మొదలుకొని ఈస్ట్ గోదావరి అంతా సుడిగాలి ప్రయాణం చేశారంటారు. సుడిగాలి ప్రయాణం అంటే వచ్చి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా తిరిగేసి మళ్ళా ఈ కాకినాడ ఈ ఏరియా అంతా తిరిగేసి మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోతాడు ఆయన, హైదరాబాదు. అది సుడిగాలి ప్రయాణం. పెనుగాలి ప్రయాణం అని ఒకటి ఉంటుంది. మోడీ గారు వస్తారు, మోడీ గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కేరళ అవన్నీ తిరిగేసి మొత్తం భారతదేశం అంతా తిరిగేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాడు. అది పెనుగాలి అంటే. పెనుగాలి ప్రయాణం చేశారు మోడీ గారు అని వస్తుంటుంది కదా. పెనుగాలి అంటే ఇట్స్ హయ్యెస్ట్, అరికన్ అంటారు ఇంగ్లీష్లో. అరికన్ అంటే అది ఇంకా భయంకరమైన తుఫాను లాంటిది అనమాట. అలాంటి బాధలు వచ్చాయంటండి ఆయనకి, అలాంటి బాధలు వచ్చాయట యోబు గారికి. వస్తే ఆయన ఏమన్నాడు తెలిసినండి? వచ్చాయట, గాయములు విస్తరింపజేయుచున్నాడు అంటే దేవుడే పెట్టాడంటే డిసైడ్ అయిపోయాడు ఈయన. ఆయన నాకు పెడుతున్నాడు, ఎందుకు పెడుతున్నాడు అనేది నాకు అర్థం కాదు కదా, ఆయనే పెట్టాడు. ఆయన పెడితే, ఆయనే గాయాలు పెడితే ఏదో ఉండుంటుంది, అదేనా ఆయన ఉద్దేశం? ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయడం. డౌట్ ఏమీ లేదు ఇందులో. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తున్నాడు. ముందు పిల్లలు చచ్చిపోయారు, తర్వాత గొడ్లు చచ్చిపోయిన తర్వాత నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగానేమో నాకు జబ్బు వచ్చింది, ఆ జబ్బు గోల్డ్తో గీసుకుందాం అంటే కుదరట్లేదు, అక్కడెక్కడికో వెళ్ళిపోయి చిలపెంకులు అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆయనకు వచ్చింది ఏంటంటే సోరియాసిస్ అండి, జబ్బు. గుర్తుండుకోండి, నాలెడ్జ్ గురించి చెప్తున్నాను మీకు. సోరియాసిస్ అని ఒక డిసీజ్ ఉంది, ఆ సోరియాసిస్ వచ్చింది. అంటే నిర్నిమిత్తముగా గాయములు విస్తరింపజేయుచున్నాడట. అప్పుడన్నా దేవుడిని వదిలేయాలి కదా, ఈయన వదలట్లేదటండి. మీరు నేనెంతండి? ఏముందని మనకు దేవుడి దగ్గర కోపం నుంచి బయటకు వచ్చేస్తాం? ఏముందని ఇవాళ దేవుడు చిన్న బాధ వస్తే దేవుడిని వదిలేస్తాం? కానీ ఆయన అంటున్నాడు, ఆయన ఆలకింపక పెనుగాలు చేత నల్లగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములు విస్తరింపజేయుచున్నాడు. ఎలాంటి వాడు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎలాంటి వాడు? భక్తుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఈయన మాట్లాడుతూ కింద ఏమంటున్నాడు తెలిసినండి? ఆయన డిగ్రీ లెక్కలో వద్దండి. ఊజు దేశం 1వ అధ్యాయం 1వ ఊజు దేశం యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 34వ అధ్యాయం 6వ వచనం చూడండి. 34వ అధ్యాయం 6వ వచనం త్వరగా. న్యాయవంతుడై ఉండియు అబద్ధకునిగా ఎంచబడుతున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయములు. ఇప్పుడు ఈ వచ్చిన, అర్థమైందా మీకు? ఇప్పుడు నేనున్నాను,
నీ చెప్పేస్తున్నా నేను అక్కడ మన కరప పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉన్నాను నేను. మీ కరపలో సార్ ఏదో పని మీద వచ్చానులేండి, మళ్ళీ స్టేషన్లో అనుకుంటారు. 2 రోజులు అక్కడ ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని గుద్దేసి మా బండి ఎట్టిపోయాడు ఎవడో. ఆడేమో మేమేం ఫోటో తీయలే, వాడు వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు అందరూ మేము వెళ్ళాలని మీరు తాగేసి ఉంటారని అంటున్నాడు మమ్మల్ని. ఎందుకంటే మేము వెళ్తున్నాం, వెనకాల గుద్దేశాడు. 2 పిల్లలు ఉన్నారు, అతను ఎవరో తాగేసి ఉన్నాడు. 2 పిల్లలు తీసి నేనే ఏదో మెడికేషన్ చేసి ఇచ్చాను, అంతా అయిపోయింది. మరి ఇక్కడికి ఏమొచ్చిందో మామే తిరగబడిపోయాడు. సో బండి నడిపే ఆయన చాలా డిస్కరేజ్లో ఉన్నాడు. అతని బ్రెయిన్ సిస్టమ్ అది బాగుండదని నేను మెల్లిగా అతను పక్కకు తీసేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామని నేను పక్కకి వెళ్ళాను. ఈ లోపల వాళ్ళకి ఫోన్ చేసి మా బండి కూడా అడ్డుపోయాడు. ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలంటే కరప పోలీస్ స్టేషన్ లిమిట్, అది సల్లంగి దగ్గర ఎక్కడో జరిగింది. కరప పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేస్తే బండి అట్టిపోయాడండి, అట్టిపోయాడు. మీకు తెలియకుండా ఎలా అట్టిపోయాడండి? లేదండి మేము పక్క వచ్చామండి. అంటే మీరు ఏమైనా తాగేసి ఉన్నారు ఆ టైంలో అన్నాడు. ఏం చెప్తాం చెప్పండి. సింపుల్గా ఎలా ఉందంటే అక్కడ ఎవరన్నా వచ్చి చూస్తే గుద్దింది ఆడు, బండి పోయింది ఆడిది. చూడడానికి ఎలా ఉందంటే మేము గుద్దేశాం అనుకుంటారు అందరూ. అప్పుడే వస్తారు కదా ఫ్రెష్గా, నాలుగేం తెలుస్తుంది. అంటే ఇక్కడ యోబు గారి పరిస్థితి ఏంటంటే ఆయనకు వచ్చిన బాధలన్నీ ఆ కాలంలో వీడేదో పాపం చేసి ఉంటాడు అందుకే వచ్చాయి. అద్వైతీ మతం అని భారతదేశాన్ని ఏపేసి తినేసిందండి. అద్వైతీ మతం అని ఒకటి ఉండేది మనకి పూర్వకాలం, బ్రిటిష్ వాళ్ళకి ముందు. అద్వైతీ మతంలో ఉన్న అర్థం ఏంటంటే జబ్బు వచ్చి అక్కడ పడిపోయాడు అనుకోండి, అక్కడ ఆడికి ₹1 కానీ ఒక సహాయం కానీ మంచినీళ్ళు కానీ మీరు ఇవ్వకూడదు. త్వరలో రాబోతుంది, మస్ట్ కేర్ఫుల్. అద్వైతీ మతం అంటారు దాన్ని. అంటే వాడు పాపం చేశాడు కనుక వాడికి ఆ జబ్బు వచ్చింది. అది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. దేవుడే పెట్టాడు కనుక నువ్వేం చేయకూడదు, ఆడికి నువ్వు హెల్ప్ చేయకూడదు. ఆడికి హెల్ప్ చేస్తే దేవుడికి తప్పు చేసినట్టు లెక్క. అది అద్వైతీ మతం. భారతదేశాన్ని కుదిపేసింది ఒకప్పుడు అద్వైతీ మతం అనేది. అది తొందరలో సనాతన ధర్మం కింద మారి రాబోతుంది. యూ మస్ట్ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమండి, ఇప్పుడు ఈయన గాయాలు వచ్చినంటే స్నేహితులందరూ నువ్వు పాపం చేసావు కనుక వచ్చింది అని అంటున్నారు. అదే మాట ఏమంటే న్యాయవంతుడనయ్యుండి నేను అబద్ధికునిగా ఎంచబడుతున్నాను. చూసారండి నేను ఎంత మంచివాడినో, కానీ నన్ను చూసిన వాళ్ళందరూ ఈ దెబ్బలకి ఈ బాధలకి నా భార్య వదిలిపోవడానికి నన్ను చెడ్డోడిని అంటున్నారు, నన్ను అబద్ధికుడిని అంటున్నారు. ఏమండి, అంత ఆయనకే దేవుడు. ఇప్పుడు యోబు గారికి దేవుడే పెట్టారని మీకు అందరికీ తెలుసు కదా. యోబు గారికి గాయాలు ఎవరు చేశారు? అవసరమైన దేవుడే చేశాడు. అలాగే మనకే వస్తున్నాయేమో, తట్టుకోవాలి. దేవుడు శిక్షిస్తాడా? శిక్షణనిస్తాడా? శిక్షణనిస్తాడు. న్యాయవంతుడి నుండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయములు కలిగినని యోబు అనుచున్నారు. తిరుగుబాటు చేయకపోయినంటే అర్థం ఏంటంటే, మీ అబ్బాయిని పిలిచారు, వెళ్ళరా అని. ఆడు రాలేదు, ఆడు తిరుగుబాటు చేస్తానంటన్నా, అంతేనా? అంతే, సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మన తిరుగుబాటు ఎలా ఉంటుందో తెలిసిన, క్రైస్తవుల తిరుగుబాటు వాక్యాలు చాలా ఉన్నాయి, బ్రహ్మాండం చదువుతాం, అప్పచెప్పేస్తాం కావాలంటేనే. కానీ కనబడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాం నాకులాగా, కానీ చెయ్యం. తిరుగుబాటు చేసినట్టేనా? ఎవరి మీద? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు. వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు. అదే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఇగో నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు, నేను నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి. నేను నీతిమంతుడినయ్యుండి అబద్ధికునిగా ఎంచబడుతున్నాను. చూసారండి, అర్థమైందా మీకు? నీతిమంతుడే, కానీ ఆ వచ్చిన గాయాలను చూసి, దేవుడు పెట్టిన ఆ ప్రాబ్లమ్స్ని చూసి మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారట? అబద్ధికుడు అని పిలుస్తున్నారట. అబద్ధికునిగా ఎంచబడుతున్నాను, మానజాలను గాయములు కలిగినని యోబు అనుచున్నాడు. భక్తులకు గాయాలు చేయడానికి దేవుడు భక్తులకు చేస్తాడంటే, యోబు గారు పరిస్థితిలో చూసుకుంటే ఖచ్చితంగా ఆయనే, దేవుడే గాయాలు చేసినట్టుగా మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ప్రియులరా. ఇకపోతే దేవుడు ఏదన్నా అన్యాయస్తుడా, లేదా దేవుడు ఏదన్నా మనకు అలా చెయ్యాలని అనుకుంటాడా? ఎందుకు చెయ్యాలని అనుకుంటాడు? ఆయన మనకి చాలాసార్లు ఎహెజ్కేలు గ్రంథము, త్వరగా టైం చెప్పండి, వచ్చేనా? ఓకే, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దేవుడు ఉద్దేశం చూడండి. దేవుడు డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు. రే బాబు, ఇవన్నీ చేస్తున్నానని నేనేం చెడ్డోండి అనుకుంటున్నారా? నేను ఒక విషయం చెప్పినా, మంచోళ్ళకే కాదు, అసలు దుష్టుడు తప్పు చేస్తేనే నేను ఏమనుకోను, నేనేమన్నో అదే మాట్లాడుతున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు
సంతోషం కదా. దేవుడు ఆలోచన అర్థమైందండి మీకు? నేను దుష్టుడు తప్పు చేస్తేనే నేనేమన్నాను, కానీ మంచోళ్ళైన మీకు ఎందుకు పెడుతున్నాను తెలిసిన, నా నుంచి తప్పిపోతారేమో అని మీకు ఏం చేస్తానంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా జ్ఞాపకం చేసినప్పుడు నువ్వేం చేయాలి తెలిసిన, వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను నాకు వచ్చిన ఇప్పుడు ఈ కీడుకి, నాకు వచ్చిన ఈ ఉగ్రతకి, నాకు తగిలిన ఈ గాయానికి నేనేమన్నా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించని దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి, పెట్టాలి. అంత యోబు గారే మాట్లాడుతున్నారు. నేను ఏం చేయలేదు కానీ నేను అబద్ధకునిగా ఎంచబడుతున్నాననే మాట మాట్లాడాడు. ఒక విషయాన్ని, ఒక వాక్యాన్ని చెప్తాను. ఈ వాక్యం మీ హృదయం నుంచి పోకూడదు. ఎందుకు అంటే అండి, సామెతల గ్రంథము 20:30 ముగిస్తున్నాను. సామెతల గ్రంథము 20:30. ఏమండి, గాయం ఎందుకు చేస్తున్నాడట? దేవుడు గాయాలు ఎందుకు చేస్తున్నాడంట? ఒక్కొక్కసారి మనకు వచ్చే గాయాలు మనం అంతా సెటరేట్ అయిపోతూ ఉంటాండి. ఎందుకంటే నాయనా నువ్వేం చేస్తున్నావు అంటే, సుఖాలు సుడిగుండంలో పడి, రంగుల వలయంలో పడి నువ్వు వెళ్ళిపోతున్నావు. మీకు చిన్న మాట అడుగుతాను. ఈ ప్రపంచంలో సుఖాలు ఎన్ని ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. రకరకాల సుఖాలు ఉన్నాయి. ఈ సుఖాలు, ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు మీకు ఉన్నాయి కదా అని అనుభవిద్దామని అనుకుంటే, ఏ సుఖమైనా నిన్ను ఆరోగ్యవంతుని చేస్తుందా? ఆయన దగ్గరికి తీసుకెళ్తుందా? ఏ సుఖమైనా నిన్ను ఆరోగ్యవంతుని చేయగలదా? పూర్వకాలండి మీ ఏరియాలో చార్మినార్ సిగరెట్లు ఉండే కదా, ఇక్కడ చార్మినార్ సిగరెట్ ఉండేది. వాడు అనౌన్స్ చేసేవాడు ఏంటి తెలిసిన, దమ్ముకి కిక్కేనివాడు. ఏంటట? దమ్ముకి కిక్కట. అంటే ఇప్పుడు దమ్ము చేశాడు, కిక్ వచ్చింది, మళ్ళీ ఇంకో దమ్ము తీస్తే ఇంకా కిక్ వస్తుందట. ఇంక జీవితాంతం కిక్కులు ఇచ్చుకుంటూ కూర్చోవాలి. ఇంకా అంటే జీవితాంతం వాడు ఏం చేయాలి? సిగరెట్ కాల్చాలి. ఆ సిగరెట్ సుఖంగానే ఉంది, ఎక్కడ తీసిపోద్ది? ఆ పక్కింటోడి కింద ముని చచ్చిపోతాడు అంతే. ప్రియ దేవుని సంగమా, సుఖాలు సుడిగుండంలో పడిపోతున్నామని దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలిసిన, అప్పుడప్పుడు గాయాలు చేస్తున్నాడు. ఏంటి, ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో మీకు తెలుసు. ఏ సుఖం కూడా మనిషిని తీసుకెళ్ళదు. ఒక్క సుఖం గురించి చెప్పేసి నేను ముగిస్తాను. ఏమంటే మనకు చాలా డబ్బులు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే తిండి ప్రియులు ఉంటారు, భోజన ప్రియులు. ఇంకా పక్కనెట్టండి పలావ్ దున్నేస్తారనమాట పట్టుకుని. ఏమండి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మరుసటి రోజు ఇంకా తేనుపులు అవన్నీ మీకు తెలుసు, ఇంక చాలా ఉంటాయి. ఇంకా ఎన్నో ఆలోచించరు. ఇప్పుడు అలా తినుకుంటా పోయాడు అనుకోండి, ఏమవుద్ది? ఒకటికి తినడం సుఖం, ఒకటి తాగడం సుఖం. ఇవాళ తాగిన బ్రాండ్ రేపు తాగడం ఇంకొకటి. అలా తాక్కుంటా పోతున్నాడు అనుకోండి, వాడు అందరికంటే లివర్ పాడైపోద్ది. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అసలు మందు ఆగొద్దు అంటాడు. అంతేనా? ఈ గాయం చేయ దెబ్బలటండి, దేవుడు చేసే గాయం చేసే దెబ్బలు ఎలా ఉంటాయటండి? గాయము చేయు దెబ్బలు అంతరంగములోకి రావాలటండి. అంతరంగంలోకి రావాలంటే ఎప్పుడైతే గాయం వచ్చిందో ఆ గాయం విషయం మనం దేవుడు విషయంలోకి వచ్చేటోడికి అంతరంగంలోకి వెళ్ళి ఏం చేసుకోవాలట? చెడుతనమును తొలగించుకోవాలట. చేయనేరకుండునట్టు నా హస్తము కురస కాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందం కాలేదు. మీకును నాకును మీ పాపములు దోషములు నాకు అడ్డముగా వచ్చును. అవన్నీ ఏం చేస్తాయట? మన గాయాలు తగిలినన్నే పక్కకి వెళ్ళిపోయేస్తాయట. చాలా గుర్తుంచుకోవలసిన విషయం. దేవుడు శిక్షిస్తాడా, శిక్షణిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందులో ముఖ్యంగా ఆయన నిన్ను అపవాదికి దొరకకుండా అనేక సార్లు నీ స్థితి మారిపోతున్నప్పుడు ఆయన గాయాలు పెడతాడు. ముఖ్యంగా ఆయన పెట్టే గాయం అటండి, గాయము చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనమును తొలగించును. దేవునికి మహిమ కలుగునుగాక. చెడుతనం తొలగించాలంటే నువ్వేం చేయాలి? రిలీజ్ అవ్వాలి. గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుడు శిక్షిస్తాడా, శిక్షణిస్తాడంటే చాలా వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి ఎప్పుడు మనం పంచాయతీలో పెట్టొద్దు, ఆ పదాన్ని మర్చిపోవద్దు, ఆ టైటిల్ మర్చిపోవద్దు. ఆఖరిగా చదివిన ఆ సామెతల గ్రంథంలో ఉన్న వచనాన్ని కూడా మనం సరిపోవద్దు. దేవుడు శిక్షిస్తాడా, శిక్షణిస్తాడా? దేవుడు శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? మరి ఆ మాట మీద నిలబడాలి. ఏదైనా వచ్చినప్పుడు పంచాయతీలు ఎట్టకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో నాయన నీ పిల్లలకు అల్పుడనైన నేను నాయన ఒక ఎడ్యుకేషన్ నాయన, మేము ఒక తాపీది తీసుకోవాలనుకున్నా, ఒక తర్పీది తీసుకోవాలనుకున్నా, మాకు ఒక ఎడ్యుకేషన్ కావాలి. మీ ఆలోచన మా మీద ఎలాగుందో ఈరోజు నేర్చుకోవడానికి నాయన సూటిగా మాతో మాట్లాడారు. అల్పుడనైనా నిలబెట్టి మీ పిల్లలకు నాయన మీ ఉద్దేశం ఏంటో తెలియజేశారు. ఆ ఉద్దేశాన్ని ఇంకనూ వారు నాయన చక్కగా
నీ గ్రంథాన్ని చదువుకుని ఇంకా నువ్వు భక్తి తీవ్రతలోకి వెళ్ళి మీరు శిక్షిస్తారా శిక్షణ ఇస్తారనే విషయంలో తండ్రి వారు చక్కటి ఆలోచన కలిగి మీరు మాకు శిక్షించరు నాయన కన్న తండ్రి, మీరు శిక్షణ మాత్రమే ఇస్తారు. అది ఎరిగి నిన్ను పంచాయతీలో పెట్టకుండా తండ్రి భక్తి విషయంలో నీ ఆలోచన ఏంటో మా మీద ఏముందో గుర్తెరిగి బ్రతకడానికి మీరు కృప చూపి నడిపించమని, అలాగే సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కృప చూపండి. పిల్లలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ చిత్తమైతే మరొక్క రోజు ఇలా నీ సన్నిధిలో నిలవడానికి కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.